హాయ్ ఫ్రెండ్స్, నా దేశం భారతదేశం ధాన్యాగారం అంటే బియ్యానికి నా దేశం పెట్టిన పేరు. అలాంటిది ఈరోజు రైతన్న ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడుతున్న రైతుకి విలువ లేకపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, రైతు అనేటోడు బతకాలి, మనందరినీ బతికిస్తుంటాడు. ఎందుకంటే మనకి ఫుడ్ ఇచ్చిన దేవుడు సూర్యుడు అయితే తర్వాత మళ్ళీ మనకి రైతే. జై భారత్ మాతకి జై అంటాం కదా, అట్లనే రైతన్నకి జై కూడా అనాలి. ఇది చూడండి, ఒక అబ్బాయి ఎంత బాగా చెప్పుకున్నాడు ఫ్రెండ్స్. ఎట్లా అసలు ఏడుపు వస్తుంది. పల్లెటూర్ల పరిస్థితి ఏంది, నెక్స్ట్ తరం ఎట్లా అయితే ఏమవుతారు, ఊర్లు కాలిపోతుంది చెప్తాడు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి ప్రతి ఒక్కరు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సార్, పల్లెటూరు ఇంకా ఖాళీ అయిపోతున్నాయి సార్. రీజన్ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది లేదు పల్లెటూరులో. అదే మేజర్ ఇష్యూ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ యంగ్స్టర్స్ లైక్ అస్ ఆ గ్రామాలకు వెళ్ళగలిగితే అద్భుతాలు సృష్టించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమర్షియలైజేషన్ అక్కడ చేయరు, అది మనం చేయొచ్చు. పండించిన పంట వాల్యుయేషన్ అయితే ఆ రైతు ప్రాసెస్ చేసి అమ్ముకోగలిగితే, బ్రాండ్ క్రియేట్ అవ్వగలిగితే అద్భుతాలే కదా. దానికి ఏం చేయాలంటే చదువుకున్న యువకులు ఎవరైతే ఈ పల్లెటూరుల నుంచి వస్తున్నారో వ్యవసాయ ఆధారిత విలువ జోడించే వాల్యూ